నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన పనితనం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం రీసెంట్గా విన్నాం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ఎంత సూపర్ హిట్ అయ్యాయో, మరి అవే అన్నా క్యాంటీన్లను తెలంగాణలో కూడా ప్రారంభించబోతున్నట్లు ఒక మీటింగ్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అయితే వెల్లడించారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ హరే కృష్ణ ఫౌండేషన్ గురించి మాట్లాడుతూ అక్షయ పాత్ర దీని ద్వారా మేము కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టబోతున్నాము అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఏంటి సార్, మరి ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్లే పెడతారా? ఆయన మాటలని ఎలా తీసుకోవచ్చు, మీరేం చెప్తారు? అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నది అంటే అన్నా క్యాంటీన్లు అనేది పేరు ఆయన చెప్పలేదు, కానీ హరే కృష్ణ సంస్థ ద్వారా వాళ్ళది ఒకటి అక్షయ పాత్ర అని ఫౌండేషన్, అక్షయ పాత్ర ఫౌండేషన్, దాని ద్వారానే ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే అది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే వాళ్ళు స్వచ్ఛంద సేవ చేస్తారు. దాన్ని ఆ సంస్థ ద్వారా అన్నా క్యాంటీన్లని నిర్వహిస్తున్నారు. మొత్తం మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 100 అన్నా క్యాంటీన్లను ఆల్రెడీ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు. దాన్ని 236కి ఇంకొక 1 మంత్లో తీసుకెళ్తారు. ఇంకా తర్వాత కూడా ఎక్కడ ప్రజలు అడిగితే, ఎక్కువ మంది ప్రజలు అడిగితే అక్కడ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆల్రెడీ దానికి చెప్పున్నారు. అంటే చాలామంది వచ్చేసి మాకు కావాలండి, మా ఏరియాలో మాకు అన్నా క్యాంటీన్ అవసరము అంటే ఆ అన్నా క్యాంటీన్ అక్కడ కూడా పెడతాము అని చెప్పారు. ప్రజల నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తూ ఉన్నది. చాలామంది విరాళాలు ఇస్తూ ఉన్నారు. వాస్తవంగా ఏంటి అంటే గవర్నమెంట్ ఫండ్స్ ద్వారానే అది నడుస్తుంది. చంద్రబాబు ఆలోచన ఏంటి అంటే దానికి ఒక కార్పస్ ఫండ్ లాగా పెడితే ప్రజలు కాంట్రిబ్యూట్ చేయాలంటే చేస్తే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. ప్రజల కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే, పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటే అది ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అనేది చంద్రబాబు కాన్సెప్ట్. అందుకని దానికోసం అని చెప్పి ఒక ఇది స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి ఆంధ్రాలో పెద్ద ప్లాన్లు వేస్తూ ఉన్నారు. అది సగం ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసేసారు, ఇంకా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ వచ్చిన స్పందన చూసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక మనసులో ఒక భయం ఏర్పడ్డది. ఈ అన్నా క్యాంటీన్లని ప్రజలందరూ యాక్సెప్ట్ చేసేస్తున్నారు, మరి మన పార్టీ మనుగడ పరిస్థితి ఏంటి? అంటే ప్రజలు అన్నా క్యాంటీన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అంత ముందర కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలామంది అడిగారు, నీకు అన్నా క్యాంటీన్ అంటే ఎన్టీ రామారావు గుర్తొస్తాడేమో, రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా, మీ నాన్న పేరు పెట్టుకో, మీ నాన్న పేరు పెట్టుకొని ఆ అన్న క్యాంటీన్లని, ఆ వ్యవస్థని ధ్వంసం చేయమాక, మీ నాన్న పేరు పెట్టుకో, పేదవాడి కడుపు కొట్టమాక అని చెప్పి చాలామంది సలహా ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు పేదవాళ్ళంటే అసలు అది గిట్టదు. అసలు పేదవాళ్ళంటేనే చిరాకు. మనం చూసాం కదా, ఆయన తడేపల్లి ప్యాలెస్ పక్కన కట్ట మీద పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఆ పేదవాళ్ళందరినీ ఖాళీ చేయించేశాడు. పేదవాళ్ళు ఆయన కనపడటానికి వీలు లేదు. బయటకు వచ్చి నేను పేద సీఎంని అని చెప్తూ ఉంటాడు. ఆ విషయాలన్నీ ఎట్లా ఉన్నా కానీ అన్నా క్యాంటీన్ల మీద మాత్రం అసలు అతను అధికారంలో ఉన్నంతకాలం దాన్ని ధ్వంసం చేసేసాడు. ఆ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసేసాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ అది మొదలుపెట్టేశాడు. మొత్తం అంత ఫాస్ట్గా జరిగింది. ఆల్రెడీ క్యాంటీన్లు పనిచేస్తూ ఉన్నాయి, పేదల ఆకలి తీరుస్తూ ఉన్నాయి. దీన్ని భరించలేక ఆ ముష్టి వేస్తున్నారు, ఆ ముష్టి డబ్బులు, ఆ ముష్టి పేదవాళ్ళకి ముష్టి వేస్తావా చంద్రబాబు అని ఈ కామెంట్లు చేయటం. పేదవాడికి అన్నం పెట్టడానికి చేతులు రాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా అన్నా క్యాంటీన్ల మీద విష ప్రచారం చేయడానికి 100 కోట్లు కేటాయించి పెట్టాడు. మొత్తం భారీ ఎత్తున డబ్బులు గుప్పించి అన్నా క్యాంటీన్ల మీద విష ప్రచారం చేయటానికి డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు పేదవాళ్ళకి అన్నం పెట్టడానికి వాడచ్చు కదా, అట్లెట్లా?
చంద్రబాబుని బదనాం చేయాలని చెప్పి ఈ విష ప్రచారం మొదలుపెట్టాడు. మొత్తం ఒకడు ప్రొఫెసర్ అట, వాడు ఎవడో కూడా మనకు తెలియదు కానీ ప్రొఫెసర్ అని కింద వేసుకుంటున్నాడు. మరి వాడు ప్రొఫెసర్ ఎట్లా అయ్యాడో నాకు తెలియదు కానీ వాడు ఎక్కడో ఒంగోలులో ఉంటాడట. ఒంగోలులో ఎక్కడో ఏదో ఊరు పక్కన. నేను నా ఊరిని అన్నం తినాలి అంటే మా ఊరి నుంచి ఒంగోలు వెళ్ళి అన్నం తిని రావాలనా? ఇట్ట రావాలంటే నాకు 250 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, నీ అన్నా క్యాంటీన్ వల్ల నాకేంటి ఉపయోగం అని అడుగుతున్నాడు. మరి అతను ప్రొఫెసర్ ఎట్లా అయ్యాడో, నిజంగా చదివయ్యాడో ఏమయ్యాడో నాకైతే ఐడియా లేదు. కానీ అసలు అతను ఎవడో కూడా నాకు తెలియదు. ఏదో చూస్తుంటే వీడియో ఈ విష ప్రచారాన్ని మనం చూస్తుంటాం కదా రెగ్యులర్గా. ఏంటి, ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తున్నాడు, ఇంత విషం కక్కుతున్నారని చూస్తాం కదా. చూసినప్పుడు ఇది కనిపించింది. అతనికి తెలియని విషయం ఏంటంటే, నీలాగా బలిసిన వాళ్ళకి పేటీఎం అంటే నువ్వు పోస్ట్ చేయంగానే నీకు డబ్బులు పడతాయి కదా, పేటీఎంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు పడతాయి. నీకేమి పుష్కలంగా వస్తుంటాయి డబ్బులు, ఎందుకంటే నువ్వు రోజుకి 5-6 పోస్టులు వేస్తే నీకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. నీలాంటి వాళ్ళ కోసం కాదు అన్నా క్యాంటీన్. ఎవరైతే పని మీద ఒంగోలు వస్తారో, ఒంగోలు వచ్చిన వాళ్ళ పేషెంట్లు ఎవరో ఉంటారు, వాళ్ళని చూసుకోవటానికి రావటం, చదువుకోవటానికి పిల్లలు వస్తారు, రోజు ఆటోనో లేకపోతే ఏదైనా హమాలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చేసి అక్కడికి వచ్చి తినేసి 5 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోవటానికి ఈ అన్నా క్యాంటీన్లు. అంతేకాని నీ ఊరు నుంచి వచ్చి ఛార్జీలు పెట్టుకొని వచ్చి నువ్వు తిని వెళ్ళాల్సిన అవసరం లేదు. నిన్నెవడు రమ్మని చెప్పడు. నీకు కాదు అది పేదవాళ్ళకి, పేటీఎం బ్యాచ్కి కాదు. ఆడెవడు ఇంకోటి ఉంటాడు, వాడు ఎక్కడ అమెరికాలోనే ఎక్కడో ఉంటాడట. వాడు చెప్తాడు, వాడు అన్నా క్యాంటీన్లు పేదల ఆకలి తీరుస్తాయా, పేదరికాన్ని నిర్మూలిస్తాయా, పేదరికాన్ని నిర్మూలించే పద్ధతి ఇదా అని వాడు చెప్తాడు. మంచి ఏసీ వేసుకొని కారులో తిరుగుతూ, పెద్ద విలాసవంతమైన కారులో నుంచి వీడియోలు చేసేవాడికి ఆకలి విలువ ఏం తెలుస్తుంది? తెలీదు, తెలిసే అవకాశం లేదు. ఇటువంటి పేటీఎం బ్యాచ్ అంతా రెడీ అయిపోయి జగన్మోహన్ రెడ్డి చుట్టూతో చేరిపోయి మొత్తం అన్నా క్యాంటీన్ల మీద విష ప్రచారం చేస్తున్నారు. ఇంకా అసలు ఆపట్లేదు. మొత్తం ఎంత దారుణమైన ప్రచారం చేయాలో అంత ప్రచారం చేస్తున్నారు. కొత్తగా ఇంకొక ప్రచారం, హాఫ్ ఇడ్లీ పెడుతున్నారు, హాఫ్ స్పూన్ రైస్ పెడుతున్నారు, ప్లేట్లు సరిగ్గా క్లీన్ చేయట్లేదని కొత్తగా మొదలుపెట్టింది. వీళ్ళకి ఏంటంటే అసలు అక్షయ పాత్ర ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి చూసిరండి. ఎంత నీట్గా ఉంటుందో, ఎంత క్లీన్గా ఉంటుందో. స్టీమ్ పెట్టి క్లీన్ చేస్తారు. వేడి ఉడుకు స్టీమ్ ఉంటుంది కదా, స్టీమ్ తోటి క్లీన్ చేస్తారు. వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకి ఏం తెలీదు. వీళ్ళకి కావాలని చెప్పే కదా నేను, హై బడ్జెట్ పెట్టుకొని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వాళ్ళకి ఆకలి విలువ ఎట్లా తెలుస్తుంది? తెలీదు. ఇట్లా ఈ విధంగా మొత్తం అంత ప్రచారాలు చేసుకుంటూ సంతృప్తిగా బతుకుతున్నారు వీళ్ళందరూ, ఈ పేటీఎం బ్యాచ్ అంతా కూడా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రచారానికి ఆన్సర్ ఇచ్చినట్టుగా ఈ రోజున రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. కృష్ణాష్టమి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆయన ఏం చెప్పాడంటే, చాలా అంటే ఆంధ్ర విషయం ప్రస్తావించలేదు, అక్షయ పాత్ర ఫౌండేషన్ గురించి ప్రస్తావించి ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇది చాలా మంచి కాన్సెప్ట్, నేను వాళ్ళని అడుగుతున్నాను. హైదరాబాద్కి చాలామంది పేషెంట్లు వస్తుంటారు, ఆ పేషెంట్లను చూడటానికి చాలామంది పేదలు వస్తుంటారు, వాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం భోజనం పెడితే ఎలా ఉంటుంది, అందులో అక్షయ పాత్ర ఫౌండేషన్ మాకు సహాయం చేయాలి అని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్షయ పాత్ర ఫౌండేషన్కి రిక్వెస్ట్ చేశాడు. చాలామంది ఇప్పుడు ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్, గ్రూప్ 1 ఇవన్నీ కోచింగ్ తీసుకోవడానికి చాలామంది పిల్లలు పక్క జిల్లాల నుంచి హైదరాబాద్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో అరాకొర, వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉండవు కదా, జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్లు అందరి దగ్గర ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. వాళ్ళు ఏదో అర్ధాకలితో బతుకుతుంటారు చదువు మీద ఇంట్రెస్ట్ తోటి. మనం కొడదాం, గ్రూప్ 1 కొడదాం, లేకపోతే ఐఏఎస్ కోచింగ్ తీసుకుని, ఇట్లా ఈ టైపులో
యూత్ చాలా పట్టుదలతోటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం చూస్తుంటాం కదా, హైదరాబాద్లో చాలా ప్రదేశాల్లో ఇటువంటి యువకులు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి తినే విధంగా, వాళ్ళ ఆకలి కూడా తీర్చే విధంగా, వాళ్ళకి ఆర్థిక భారం లేకుండా 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి లంచ్, 5 రూపాయలకి డిన్నరు అంటే వాళ్ళకి ఆర్థిక భారం ఉండదు కదా. ఇటువంటివి చేద్దాము, అక్షయ పాత్ర ముందుకు రావాలి అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశాడు. అంటే మనం రేవంత్ రెడ్డి ఆ క్యాంటీన్లకి ఏం పేరు పెడతాడనేది మనకి అది పెద్ద విషయం కాదు. ఏ పేరు పెట్టినా అక్షయ పాత్ర ఫౌండేషన్ చేస్తున్న పనిని అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గమనించి అంతకు ముందర పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ పెట్టాడు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ముందరికి రావాలని అడుగుతున్నాడు. దీన్ని బట్టి అసలు ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ అంటే ఇంకో విషయం గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి కాగానే అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు వెళ్ళారు. ఏమండి మరి మీరు ఇంకా తేల్చట్లేదు, మరి అన్న క్యాంటీన్లని కంటిన్యూ చేద్దామా వద్దా అని అడగటానికి వెళితే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. వాళ్ళు తిరిగి ఈ ముఖ్యమంత్రి ఇంకా వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే అవమానించాడు. అన్నం పెట్టే అక్షయ పాత్ర ఫౌండేషన్ని జగన్మోహన్ రెడ్డిని అవమానించి పంపించాడు. ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అక్షయ పాత్ర ఫౌండేషన్ మాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఎంతమంది పేదవాళ్ళని అసలు అన్నానికి దూరం చేసిందో మీరు ఆలోచించండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు చేస్తున్న పని, దీనివల్ల అతను ఎవరో అడిగినట్టు పేదరికం దూరం అవుతుందా అనేదో చాలా చాలా గమ్మత్తుగా అడుగుతాడు అన్నమాట. ఆకలి తీరుతుంది. ఆకలి తీరితే అతను తన పని తాను చేసుకుంటాడు. తనకు ఏదైతే పని మీద వచ్చాడో ఆ పని కంప్లీట్ చేసుకుంటాడు. ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉండి సమాజానికి ఉపయోగపడతాడు. అందుకోసం ఆకలి తీర్చడం. ఈ కాన్సెప్ట్ తెలియకుండా లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి పేదవాడి ఆకలి ఎట్ట తెలుస్తుంది? తెలియదు కదా. వాళ్ళకి అసలు తెలిసే అవకాశం లేదు. వాళ్ళు తెలుసుకోవాలన్న జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు ఎంతసేపటికి అన్నా క్యాంటీన్ల మీద విషం చిమ్మటం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే అన్నా క్యాంటీన్ తరహాలో హైదరాబాద్లో, తెలంగాణలో ఇంపార్టెంట్ సిటీస్లో కూడా స్టార్ట్ చేస్తే చాలామంది ఆంధ్ర నుంచి కూడా వస్తారు హైదరాబాద్. వైద్యం కోసం, చదువు కోసం ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ డెసిషన్. రేవంత్ రెడ్డి ఏదైతే ఒక ప్రపోజ్ చేశాడో, అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తే మేము ఇటువంటి క్యాంటీన్లు స్టార్ట్ చేద్దామని ఏదైతే ప్రపోజ్ చేశాడో అది చాలా ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ డెసిషన్. హైదరాబాదులో అటువంటి క్యాంటీన్లు పెట్టారు అంటే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పొట్ట పోసుకునే వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళకు కూడా ఉపయోగం. సో అందుకని అంటే మనం ఎంత చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ జ్ఞానం రాదు. కాకపోతే ఏంటంటే ఈ సందర్భంగా మనం జగన్మోహన్ రెడ్డికి ఒక విజ్ఞప్తి చేయొచ్చు. చంద్రబాబు నాయుడు మీద అంటే నీకు ద్వేషం, నీకు వ్యతిరేకత, నిన్ను ఓడించి నిన్ను 11 సీట్లకి పరిమితం చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడన్న కసి, కక్ష నీకు ఉంటే ఉండొచ్చు. రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న సంక్షేమాన్ని పక్క రాష్ట్రాలు కూడా మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని ముందరకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి. ఈ ఒక్క పాయింట్ని కనీసం నువ్వు పైకెటు చెప్పలేవు, యాక్సెప్ట్ చేయలేవు. అక్కడ చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేయలేవు, ఇక్కడ రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేవు. అందుకనే నువ్వు ఆంధ్ర, తెలంగాణ వదిలేసి ఎలహంకలో బతుకుతున్నావు. కనీసం అక్షయ పాత్ర ఫౌండేషన్ చేసే మంచి పనినన్నా గుర్తించు. నమస్కారం.